చాలే ఊరుకో బాబు, వాళ్ళ మాటలకే వచ్చిగానే నువ్వు తీరు. ఏమండి అమ్మాయి గారు? ఏమండి గారు? ఇది దుబ్బిన, ఇది కత్తి. ఈ దెబ్బతో మీ జుట్టు పట్టు. ఇందు ఏమిటా గొడవ? ఇక లాభం లేదు. ఈ జుట్టు తీసే స్క్రబ్ పెట్టుకోవాలి నువ్వు. ఈ జుట్టు బొట్టు కట్టంతా మీ తాతయ్య పార్సల్ చేసి, లేకపోతే మా అమ్మాయిలే పని చేస్తారా? అబ్బాబ్బాబ్బా ఊరుకుందరు. అబ్బాయిని తినేస్తారా లేదా? తిను బాబు తిను. కాంట్రాక్టర్ పటాభిరామయ్య గారు స్పీకింగ్ హియర్. పటాభే, నేనే నోయ్. చూడు, మీ ఇంటికి ఒక కుర్రవాణ్ణి పంపించాను. తూచా అదేమిటో మరి ఆ పల్లెటూరు వాళ్ళకం వాడును. ఆ మగ పరిస్థితి కంటే ఆడపిల్లలు మా వాళ్ళు నయమే. అవునోయ్, ఇంతకుముందు ఎన్నడూ బస్తీ అయినా చూశారు కదా పాపం. అదంతా ఒక పెద్ద కథలే, తర్వాత చెప్తాను. చూడు, నా కొడుకు నేను ఇంటికి పంపిస్తే ఎలా చూసుకుంటావో అలా చూసుకోవాలి. థ్యాంక్ యూ. సరే, అబ్బాయి కాలేజీకి వెళ్ళడానికి రావడానికి మీ కారులో వీలవుతుందా? తప్పుతుందా నాయన? ఆత్మమిత్రుడు విశ్వనాథం పంపినప్పుడు అందులో ఈ పట్టాభి స్నేహం అంటే పడి చచ్చేవాడాయా? కారులో ఏమిటో కావాలంటే నా వీపు మీద మోసుకుపోతాను. స్నేహం అంటే స్నేహమే. అవును, స్నేహం ముఖ్యం కదా. అందుకే ఏ హాస్టల్లోనే పెట్టకుండా నేను ఇంటికి పంపించాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ.